ఎగ్జిబిషన్ ఆర్గనైజర్, క్రాస్ రోడ్స్ రమేష్ థాపర్, శైలబాలాదేవి, ఆ భారత్ అనేటువంటి పత్రిక, చిన్నపాటి పత్రిక. నెహ్రూ గారు ప్రస్తావన చేస్తారు, లా మినిస్టర్ కాదు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మూవ్ చేసింది, నెహ్రూ గారే మూవ్ చేస్తారు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. అంటే బాధ్యత తీసుకోవడం అంటే ఏమిటి, నాయకత్వానికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమిటి? లా మినిస్టర్ మూవ్ చేయొచ్చు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, ఆయనే మూవ్ చేస్తాడు. He wanted to show to the rest of the world, no doubt I am a freedom-loving country, leader, but not an anarchist. అదే సందర్భంగా అంటాడు పటేల్, స్టేట్ షుడ్ హియర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. Honorable Chief Minister is present here. Patel says, I love and respect civil liberties, but not criminal liberties. చట్టం మా చేతిలో తీసుకుంటాం, మేం చెప్పినట్టే చట్టం వినాలి, మాకంటూ ఒక ప్రత్యేక చట్టం ఉంటుంది అని మాట్లాడేవాళ్ళు. ఏంటయ్యా అట్లా మాట్లాడతారు అంటే, మాకు భావ ప్రకటన స్వేచ్ఛ, స్వాతంత్రం లేదా అనేటువంటి జవాబు ఇచ్చేవాళ్ళు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. యూ హ్యావ్ ఆల్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ అండ్ ప్రొటెక్షన్ ఫర్ ద సివిల్ లిబర్టీస్, బట్ నాట్ ఫర్ క్రిమినల్ లిబర్టీస్. ఇటీవల జరిగిన పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేసినటువంటి సందర్భం. నేను వాటి ప్రస్తావన ఇంత పెద్ద సభలో ఇంత మహనీయుని గురించి మాట్లాడేటప్పుడు ప్రస్తావించకూడదని చెప్పి అనుకున్నాను. కాళోజీ అంటాడు కదా, లోక్నాయక్ జయప్రకాష్ స్వర్గీయులైనప్పుడు, పుట్టుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిది. ఆ మాట సరిగ్గా ఇంకెవరికన్నా తెలంగాణలో అతికినట్టు సరిపోతుందంటే కామ్రేడ్ ఆర్ఎన్కు మాత్రమే. పుట్టుక చావు మాత్రమే ఆయనది, బ్రతకంతా దేశాని కొరకు, తెలంగాణ కొరకు. అంటే ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడం, ఎప్పటికప్పుడు తనను తాను సంస్కరించుకోవడం, తన ఆలోచనలకు ఎప్పటికప్పుడు వాటిని పదును పెట్టడం. విశాలాంధ్రవాది ఇట్లా మాట్లాడొచ్చునా, తెలంగాణ ఉద్యమాన్ని పరోక్షంగా సమర్థించు మాట్లాడొచ్చునా అనేటువంటి అనుమానం ఆయనకు ఎప్పటికీ రాదు. నిజమేమిటి, జరుగుతున్నది ఏమిటి, నగ్న సత్యం ఏమిటి, ఇవే ప్రశ్నలు. వీటి జవాబు మాత్రమే ఆయన వెతికాడు. నాదొక సిద్ధాంతం, నేను పట్టుకున్న దాన్ని, నేను దాన్ని ఇంకా అక్కడి నుంచి కదలను. నెహ్రూ గారు కూడా ఫ్రీడమ్ గురించి మాట్లాడాడు. ఫ్రీడమ్ గురించి ఆయన 9.5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. మరి ఆయన్నే మొదటి తర్వాత 16వ అమెండ్మెంట్ మూవ్ చేసింది, టు ఇంపోజ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ టు ప్రొటెక్ట్ territorial integrity and sovereignty of this country and public safety. ఇవన్నీ దేనితో సంబంధం లేకుండా విచ్చలవిడిగా మా భావ ప్రకటన స్వేచ్ఛ ఉపయోగించుకొని ఎవరినైనా ఏమంటాం అనేది రాజ్యాంగంలో నాకు నెహ్రూ deplored press scrutiny of his government, even as the publicly praised freedom of the press. Yet his dismay at the most inaccurate and scurrilous publications is understandable. This is what I have said in my lecture.
which I will prepare and present to the President after a couple of days. Nehru deeply concerned with the issue of freedom of speech, had overseen the cabinet deliberations himself and participated in the cabinet subcommittee meeting, participated in the Congress Parliamentary Party meeting, and made it clear more than once that I am not against the freedom of the press and expression. But it must be a responsible exercise of freedom. On 29th May 1951, the Congress Parliamentary Party ultimately approved the suggestion and amendments that were put forth and drafted by none other than Baba Saheb. They brought this concept of reasonable restrictions. 16th Amendment గురించి ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఆర్ఎన్ గారి ప్రసంగం గురించి మాట్లాడుకున్నాం. ఒక అత్యంత విశిష్టమైనటువంటి గ్రంథం ఆస్టిన్ రాసినటువంటి వర్కింగ్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్, దాంట్లో ఆర్ఎన్ ప్రసంగం గురించి ప్రస్తావన ఉంది. రెండవది క్లుప్తంగా మాట్లాడతాను. మీరు అనుకుంటవచ్చు ఈయన క్లుప్తంగానే మాట్లాడితే ఇంతసేపు మాట్లాడతాడు, ఇంకా డీటెయిల్గా మాట్లాడమంటే ఎంతసేపు మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారి సమయం గురించి నాకు కొంత అవగాహన ఉంది కనుక నన్ను నేను నియంత్రించుకుంటాను. వారు ఏం చెప్పలేదు, మీరు ఎంతసేపు ఉండమంటే ఎంతసేపు ఉండమండి. అంటే మళ్ళీ అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ గోల్ వస్తుంది. ఆయన అన్నాడు కదా నేను ఎంతసేపు అన్న కూర్చోబెట్టవచ్చు. ఆయన స్వీయ నియంత్రణ, నో 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 స్వీయ నియంత్రణ, సెల్ఫ్ రిస్ట్రెయింట్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దట్. ఐఎమ్ కమింగ్ టు ది హేట్ స్పీచ్. ముఖ్యమంత్రులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వాళ్ళు I will uphold the Constitution and the laws made thereunder and protect the territorial integrity and the sovereignty of India. ముఖ్యమంత్రులు చేసేటువంటి ప్రసంగం. In discharge of my duties,